ఇదివరకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చేవి. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు. కొంతమంది చనిపోయేవాళ్ళు, చాలా మంది ఇంటెన్సివ్ కొరోనరీ కేర్ యూనిట్ అని కార్డియాలజిస్ట్ని చేరి బోల్డంత డబ్బు ఖర్చు పెట్టుకుని బతికేవాళ్ళు. బతికిన తర్వాత కూడా నాకు గుండె జబ్బు వచ్చిందని ఊరంతా చెప్పుకునేవాళ్ళు. గుండె జబ్బు బాగైన తర్వాత మామూలుగా ఉండాలి కదా, అట్లా ఉండరు. నాకు గుండె జబ్బు వచ్చిందని ప్రచారం చేసుకుని ఎప్పుడు నిరసంగా బతికేటోళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ వయసు 20 ఏళ్ళకి దిగింది. ఇది ప్రమాదకరమైన సంకేతం ఈ సమాజానికి. 25 ఏళ్ళ లోపు ఉండే ఈ పిల్లలకి గుండెపోటులు రావడం మొదలెడితే ఇంకా 70-80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు, ఈ సమాజానికి ఎంతో కాంట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి వాళ్ళు అలా మరణించడం అనేది ఈ సమాజానికి పెద్ద నష్టం అవుతుంది. 40 ఏళ్ళు మరణించిన నష్టమే. అది ఇంక 20 ఏళ్ళు ముందుకు జరిగితే ఎంత పెద్ద నష్టం మీరు ఊహించండి. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ ఊళ్ళో ఉండే అపార్ట్మెంట్లు, కాలనీలు మొత్తాన్ని టార్గెట్ చేసుకుని గుండెపోటు అనేది తక్కువ వయసు వాళ్ళకి వస్తుంది, అలా గుండె జబ్బులు రాకుండా చేసుకోవడం ఎలా, వస్తే ప్రాణం పోకుండా ఉండడం ఎలా, తక్కువ ఖర్చుతో బయటపడేది ఎలా అనేవి మేము నేర్పిస్తామని మీరు హామీ ఇవ్వండి. ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మిమ్మల్ని రాణిస్తుంది. మీతో చెప్పించుకుంటారు ఆ విషయాన్ని. వాళ్ళనే మనం 2 నెలల తర్వాత 500 మంది నుంచి 1000 మందిని కలపాలి. అలా కలపడానికి ఈ సబ్జెక్ట్నే మనం ఆధారం చేసుకున్నాం. ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి ప్రెసిడెంట్, సెక్రటరీని అడిగి మీ వాళ్ళని కొంతమందిని కూర్చోబెట్టి ఈ జబ్బు గురించి చెప్తామనంటే కాదనే వాళ్ళు దాదాపు లేరు. 20 మంది 30 మంది అపార్ట్మెంట్లో కూర్చుంటారు, వింటారు. చాలా సింపుల్ సబ్జెక్టు. వాళ్ళందరినీ అట్లా మోటివేట్ చేసి అందులో ఒక్క భాగాన్ని చెప్పకుండా ఆపేస్తాం మేము. అంటే సినిమాల్లో ఇంటర్వెల్ సస్పెన్స్ లాగా. గుండె జబ్బులు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఆందోళన మనస్తత్వం, టెన్షను. అది చెప్తాం టెన్షన్ కారణమని. ఈ టెన్షన్ గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటే 2 నెలల తర్వాత పలానా చోట మేము మీటింగ్ పెడతాం రండి అని చెప్తాం. ఇప్పుడు చెప్పాం, ఇంట్రెస్ట్ కలిగిస్తాం, అక్కడికి రప్పిస్తాం వాళ్ళని. ఆ రోజు గుండె జబ్బుల గురించి బ్రీఫ్గా సమీక్ష చేసి టెన్షన్ లేకుండా బతికేటట్టు నేర్పిస్తాం. మరలా ఇంకోసారి రప్పించాలి కదా, అక్కడ రప్పించడానికి పనికొచ్చే సబ్జెక్టులు తల్లిదండ్రులను ఉన్నాయి మన దగ్గర. ఉదాహరణకి యూత్ ఉన్నారనుకోండి, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎలా అన్నామనుకోండి, గుట్టలు వచ్చి కూర్చుంటారు. అప్పుడే పెళ్ళయిందనుకోండి, సఖ్యంగా బతకటం ఎలా చెప్తారు రండి అంటే వాళ్ళందరూ వస్తారు. పెళ్ళి కొన్నాళ్ళైనాక తగాదాలు పట్టడం మొదలైందనుకోండి, తగాదాల కంటే బతికేది ఎట్లా చెప్తావు రండి అంటే వస్తారు. ఇంకా తగాదాలు పెరిగి విడిపోక తప్పదనుకుంటే పెద్ద సమస్యలాగా విడిపోవడం ఏంటో చెప్తావు రండి అంటారు. అందరికీ పనికొచ్చే సబ్జెక్టులు మన దగ్గర ఉన్నాయి. పిల్లల్ని పెంచడం ఎలా, పిల్లల ఆరోగ్యం గురించి, పిల్లల చదువు గురించి జాగ్రత్తలు ఏంటి, మెమరీ పెంచుకోవడం ఎలా, పరీక్షల్లో గ్యారెంటీకి పాస్ కావాలంటే ఏం చేయాలి, డిస్టింక్షన్ రావాలంటే ఏం చేయాలి, ఇట్లా కొన్ని 100 సబ్జెక్టులు మనం రెడీ చేసుకుని ఉన్నాం. అంటే ఆ టీమ్స్ని పదే మనం కలవడానికి కావాల్సిన సరుకు మన దగ్గర పెట్టుకొని ఉన్నాం. మొట్టమొదటి ఈ సబ్జెక్ట్ ఎంపిక చేసాం, హార్ట్ అటాకులు రాకుండా ఉంటాం ఎట్లా అని. ఈరోజు గుండె జబ్బులు అన్నింటిలో కూడా ప్రధానమైనది ఇదేంది. ఇప్పుడు ఉన్న జబ్బులన్నీ హార్ట్ అటాక్లే. గుండె రక్తనాళాలు బూడిపోవడం, బైపాస్ చేయడమో, స్టెంట్ వేయడమో, ఇదే ఇప్పుడు ఉండేది.